ఇక నుండి పెద్దపల్లి రాజన్న నేటి మాట ప్రజా అక్షరం రూపంలో ప్రజా ఎన్కౌంటర్ పేపర్లో వస్తుంది. ఇది గమనించాలి. ఒకసారి దానికి సంబంధించిన ప్రజా అక్షరం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పెద్దపల్లి రాజన్న రాసిందే. అణచివేత అన్యాయం మొదలైన కాడనే తిరుగుబాటు మొదలవుతుంది. అహంకారం ఆధిపత్య ధోరణితో ప్రభుత్వాలు పరిపాలన అందించినప్పుడు ప్రజల కోపం కట్టలు తెంచుకుంటుంది. రాజకీయాలతో ప్రజలు తలరాతలు మారే రోజులు వెళ్ళిపోయాయి. అంతా అవినీతి చేసే నాయకులు, లంచాలు తీసుకునే అధికారులు పేదల రక్తం తాగుతున్నారు. నిరుద్యోగం చాప కింద నీరులా విస్తరిస్తుంది. పేదరికం, దరిద్రం ఈ సమాజాన్ని కుదిపేస్తుంది. పెరిగిన నిత్యావసర ధరలను భరిస్తూ సామాన్యుడు చావుతో సాహసం చేస్తున్నాడు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అందిన కాడ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుంపడిగా మార్చేస్తున్నారు. పెట్టుబడి పెత్తందారి వ్యవస్థలపై సగటు మానవుడు తిరుగుబాటు ఉద్యమాలు ఊపిరి ఊదుతున్నాడు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టేందుకు కదం తొక్కుతున్నాడు అంటూ పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం. అణచివేత ఎక్కడైతే ఇప్పుడు బీసీల పైన అణచివేత ధోరణి కొనసాగుతూ ఉన్నది. ఈ బీసీలను అణచివేస్తే ఏమవుతుంది? ఎంత అణచివేస్తే అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడతారు. మనం బీఆర్ఎస్ పార్టీ చూసుకుందాం, కాంగ్రెస్ పార్టీ చూసుకుందాం, ఏది కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ సెంటిమెంట్తోని కల్వకుంట్ల కుటుంబం మొత్తం కాందం దోసుకున్నది. అలాగే ఈ ప్రజాపాలన పేరుతోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి ఇలా బీసీలకు ఒరిగేది ఏమున్నది? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒరిగేది ఏమున్నది? వీళ్ళు ఏం లేదు. వీళ్ళను బీసీ, ఎస్సీ, ఎస్టీలను జెండాలు మోసేందుకు, జిందాబాలు కొట్టించేందుకు వీళ్ళ ఒక యంత్రాలుగా వాడుకుంటున్నారు తప్పితే కీలకంగా ఆర్థికంగా బలపడేందుకో లేకపోతే ఇంకా ముందుకు రాజకీయ పరంగా ముందుకెళ్ళడానికో సహాయం చేసే విధంగా కనబడతలేదు. అందుకని అణచివేస్తున్నారు. అంటే మనకు తెలియకుండానే మనల్ని అణచివేస్తున్నారు. నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం గురవుతూ ఉన్నది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక పేదోడు పుట్టకుట్టు కోసం బ్రతకాల్సిన రోజులు వచ్చినాయి. కానీ వీళ్ళు ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ పేదోని తలరాతలు మారాయి. దానికి సంబంధించి ఒక సామాన్యుడు నిత్యావసర వస్తువుల కోసం కొట్టుక సచ్చే కాలం అయిందన్నట్టు ప్రజాక్షరం సామాన్యుని బాధలు వివరిస్తూ పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం.